మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై శ్రీనటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అక్కినేని నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇవాళ పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది న్యాయస్థానం. హీరో అక్కినేని నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నట్టు మంత్రి కొండ సురేఖ ప్రకటించినప్పటికీ ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరో నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ నాగార్జున కోర్టుకు హాజరవుతారా? అయితే ఏమని స్టేట్మెంట్ ఇవ్వనున్నారు? సాక్షులు సైతం ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. హీరో అక్కినేని నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నట్టు మంత్రి కొండ సురేఖ ప్రకటించినప్పటికీ ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరో నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ నాగార్జున కోర్టుకు హాజరవుతారా? అయితే ఏమని స్టేట్మెంట్ ఇవ్వనున్నారు? సాక్షులు సైతం ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.